ఈ కథ క్రీస్తుపూర్వం 2600లో ఖండాఖ్లో మొదలవుతుంది. ఆ రాజ్యం కొన్ని వందల ఏళ్లు కళకళలాడినా అఖ్టన్ అనే కిరాతక రాజు వచ్చాక అంతా మారిపోయింది. వాడు తన ప్రజల్నే బానిసల్ని చేసి ఎటర్నియం అనే పవర్ఫుల్ మెటీరియల్ కోసం పనిచేయించాడు. అఖ్టన్ ఒక భయంకరమైన దెయ్యం శక్తిని పొందాలనే ఆశతో క్రౌన్ ఆఫ్ సబ్బాక్ అనే కిరీటాన్ని తయారుచేశాడు. ఓ ముసలాయనకి ఎటర్నియం దొరుకుతుంది, రాజ్కి ఇస్తే బహుమతి వస్తుందని ఆశపడ్డ వేరే బానిసలు ఆయన్ని చుట్టుముట్టారు. ఓ కుర్రాడు ఆ ముసలాయన తప్పించుకోవడానికి హెల్ప్ చేసి ఆ ఎటర్నియంను రాజు సైనికుడికి ఇచ్చేస్తాడు. బహుమతి ఏమోగాని ఆ ముసలాయన్ని పొడిచి కొండపైనుంచి తోసేశారు. ఆ కుర్రాడి నాన్న వాడినిలాగి హీరోలా ఫీల్ అవ్వొద్దని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ కుర్రాడు సైనికుడి నుండి ఎటర్నియం లాక్కుని పారిపోతాడు. కాని దొరికిపోయి మరణశిక్ష పడుతుంది. వాడిని చంపేసే టైంలో వాడి బాడీ మాయమైపోయి కౌన్సిల్ ఆఫ్ విజార్డ్స్ ముందు తేలతాడు. వాళ్లు ఆ కుర్రాడిని తమ ఛాంపియన్గా సెలెక్ట్ చేసి షాజాం శక్తుల్ని ఇస్తారు. కాని ఆ ఛాంపియన్ అఖ్టన్ను ఎదుర్కొని వాడి ప్యాలెస్ను నాశనం చేశాక ఎప్పటికీ కనిపించకుండా మాయమయ్యాడని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక ప్రజెంట్ డేలో ఖండాక్ ఇంటర్ గ్యాంగ్ అనే ఫారిన్ గ్యాంగ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. వాళ్లు ఆద్రియానా అనే ఒకరికోసం వెతుకుతున్నారు. ఓ చెక్పాయింట్ దగ్గర స్కేట్బోర్డ్ మీదున్న ఓ కుర్రాడు కావాలనే వ్యాన్ను చెక్ చేస్తున్న సోల్జర్ను గుద్దేస్తాడు. ఆ వ్యాన్ వెళ్లిపోతుంది. ఆద్రియానా ఇంకో కారులో వచ్చి తన తమ్ముడు కరీం, వాళ్ల ఫ్రెండ్స్ సమీర్, ఇష్మాయిల్ గ్రెగర్తో కలిసి ఎస్కేప్ అవుతుంది. ఆ కుర్రాడు అంటే ఆద్రియానా కొడుకు తనతో వస్తానంటాడు. కాని అది చాలా డేంజర్ అని చెప్పి ఇంటికెళ్లి చదువుకోమని పంపించేస్తుంది. వాళ్ల టీం ఒక గుహ దగ్గరికి వస్తుంది. అక్కడ ఆద్రియానా తన రీసెర్చ్ కోసం క్రౌన్ ఆఫ్ సబ్బాక్ దొరుకుతుందని ఆశిస్తుంది. కరీం వ్యాన్లో వెయిట్ చేస్తుండగా మిగతా ముగ్గురు గుహ లోపలికి వెళ్తారు. ఆద్రియానా గోడపై ఉన్న పాత గుర్తులను చదువుతుంది. ఇంతలో సమీర్ కొండపై నుండి పడిపోతాడు. కరీం వాడికి హెల్ప్ చేయడానికి పరిగెత్తుతాడు. కాని గన్స్తో ఉన్న ఇంటర్ గ్యాంగ్ సోల్జర్స్ వాడిని చుట్టుముట్టారు. లోపల ఆద్రియానా వెతుకుతూనే ఉండి ఆ కిరీటాన్ని సంపాదిస్తుంది. ఒక సోల్జర్ ఆమె తలకు గన్ పెట్టి దాన్ని ఇచ్చేయమని బెదిరిస్తాడు. కాని ఆద్రియానా గుహగోడపై ఉన్న ఓ మంత్రాన్ని చదివి ఖండాక్ ఛాంపియన్ అయిన టెతాడంను నిద్రలేపుతుంది. ఒక సోల్జర్ ఆడం దగ్గరికి వెళ్లగా వాడి గొంతు పట్టుకుని కరెంట్ షాక్తో బతికుండగానే కాల్చేస్తాడు. మిగతా సోల్జర్స్ గన్స్తో కాల్చినా బుల్లెట్స్ అతనికి తగలకుండా బౌన్స్ అవుతాయి. ఆడం ఒక్కొక్కరిపై అటాక్ చేస్తాడు. కొందరిని తన పవర్తో ఛిద్రం చేస్తూ మరికొందరిని కరెంట్తో కాల్చేస్తాడు. ఆ గుహ ఇష్మాయిల్పై కూలిపోవడం మొదలవుతుంది. ఆద్రియానా, కరీం క్రౌన్ ఆఫ్ సబ్బాక్తో తప్పించుకుంటారు. ఆడం గుహలోంచి బయటికి ఎగిరొచ్చి హెలికాప్టర్లు, మిసైల్స్తో ఉన్న మరికొంతమంది సోల్జర్స్ని చూస్తాడు. అతను ఆ హెలికాప్టర్లని, ట్యాంకులని పీస్ చేస్తాడు. అతను వ్యాన్ దగ్గరికి రాగానే ఎటర్నియంతో చేసిన ఓ రాకెట్ పేలి ఆ పేలుడులో అతను గాయపడతాడు. అతను చివరి సోల్జర్ని చంపి ఎగిరిపోవడానికి ట్రై చేస్తాడు. కాని కిందపడిపోతాడు. అప్పుడు ఆద్రియానా అతన్ని తనతో తీసుకెళ్తుంది. ఇష్మాయిల్ బతికే ఉన్నాడని, వాడే ఇంటర్ గ్యాంగ్ లీడర్ అని రివీల్ అవుతుంది. వాడికే ఆ కిరీటం కావాలి. వాడు తన మనుషులకి ఆద్రియానాని వెతకమని ఆర్డర్ వేస్తాడు. ఇంతలో సూపర్ హీరో కార్టర్ హాల్, అదే మన హాక్మ్యాన్, ఆడం నిద్రలేవడం, వాడు చేసిన రచ్చ గురించి అమండా వాలర్తో మాట్లాడతాడు. ఆమె తన టీం జస్టిస్ సొసైటీ ఆఫ్ అమెరికాని రెడీ చేయమని అతనికి చెప్తుంది. ఈ టీంలో గాలిని, సౌండ్ని కంట్రోల్ చేయగల మార్క్సిన్ హంకెల్ అలియాస్ సైక్లోన్, తన మావయ్య సూట్తో భారీగా పెరిగిపోగల అల్రోత్స్టీన్ అలియాస్ ఆటమ్ స్మాషర్, ఇంకా మ్యాజికల్ హెల్మెట్తో మంత్రశక్తులున్న కెంట్ నెల్సన్ అలియాస్ డాక్టర్ ఫేట్ ఉంటారు. హెల్మెట్ టచ్ చేయగానే డాక్టర్ ఫేట్కి హాక్మ్యాన్ చావు కనిపిస్తుంది. టీం అంతా రెడీ అయి ఆడంను పట్టుకోవడానికి ఖండాక్కు బయలుదేరుతుంది. ఆడం ఆద్రియానా కొడుకు అమోన్ బెడ్రూంలో కళ్ళు తెరుస్తాడు. వాడు సూపర్ హీరోలకి పెద్ద ఫ్యాన్. ఖండాక్ ఛాంపియన్ని కలిసినందుకు తెగ ఎగ్జైట్ అవుతాడు. ఆద్రియానా నిన్ను లేపకముందు నువ్వు 5000 ఏళ్లుగా సమాధిలో ఉన్నావని అమోన్ అతనికి చెప్తాడు. ఆడం గోడలోంచి నడుచుకుంటూ వచ్చి ఆద్రియానా, కరీంలను కలుస్తాడు. జనాలు నిన్ను హీరోలా, రక్షకుడిలా చూస్తున్నారని వాళ్లు చెప్తారు. కాని ఆడం నేను హీరోని కాదు అని చెప్పి గోడను పగలగొడతాడు. అమోన్ సోల్జర్లందరినీ చావబాది సూపర్ హీరో అవ్వమని ఆడంను ఎంకరేజ్ చేస్తాడు. ఆడం సిటీలోకి ఎగిరివెళ్లి ఛాంపియన్ విగ్రహాన్ని చూస్తాడు.
అమోన్ ఆడమ్ అటెన్షన్ కోసం కొంతమంది ఇంటర్ గ్యాంగ్ సోల్జర్స్ని తన వెంట పడేలా చేస్తాడు. అది వర్కౌట్ అవుతుంది. ఆడమ్ తన చేతుల్లోంచి కరెంట్తో సోల్జర్స్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు స్నైపర్లు వాడిమీద కాల్చగా ఆడమ్ పైకెళ్లి వాళ్లని ఆకాశం నుంచి కింద పడేస్తాడు. ఈ సీన్ జస్టిస్ సొసైటీ కంటపడుతుంది. హాక్మ్యాన్, డాక్టర్ ఫేట్ ఇద్దరు సోల్జర్స్ని కాపాడటానికి జెట్లోంచి దిగుతారు. కాని ఆడమ్ వాళ్లని కూడా చంపేస్తాడు. డాక్టర్ ఫేట్ లొంగిపో లేదంటే చావుకి సిద్ధపడ మని హెచ్చరించడంతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. హాక్మ్యాన్, డాక్టర్ ఫేట్ ఆడమ్పై అటాక్ చేసి కింద పడేస్తారు. సైక్లోన్ ఫైట్లోకి వచ్చి తన పవర్స్ వాడుతుంది. ఆడమ్ ఆమెపై అటాక్ చేయబోతుంటే ఆటమ్ స్మాషర్ వాడిని గుద్దుతాడు. ఆడమ్ ఆ దెబ్బకి ఏమీ కానట్టు లేచి నిలబడతాడు. అక్కడున్న జనం ఆడమ్ను తమ ఛాంపియన్గా పొగుడుతారు. కాని వాడు ఎగిరిపోతాడు. డాక్టర్ ఫేట్కి ఆద్రియానా దగ్గర క్రౌన్ ఆఫ్ సబ్బాక్ ఉందని సెన్స్ అవుతుంది. అందుకే జస్టిస్ సొసైటీ ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆద్రియానా వాళ్లని నిలదీస్తుంది. ఇంటర్ గ్యాంగ్ ఖండాఖ్ను ఆక్రమిస్తుంటే మీలో ఒక్కరూ రాలేదని, ఆడమ్ ఒక్కడే సోల్జర్స్కి తగిన బుద్ధి చెప్తున్నాడని అంటుంది. హాక్మ్యాన్ చంపడం న్యాయం కాదని ఆర్గ్యూ చేస్తాడు. ఆద్రియానా ఆడమ్ని కలిసి జస్టిస్ సొసైటీ వాళ్లు చెప్పిన అతని అసలు కథ గురించి చెప్తుంది. ఆడమ్ అఖ్టన్తో ఫైట్ చేసింది ప్రతీకారం కోసం. రాజుని చంపడానికి వాడు తన పవర్ను వాడినప్పుడు అది కంట్రోల్ తప్పి అఖ్టన్ వాడి సైన్యాన్నే కాదు ఖండాఖ్లో చాలా భాగాన్ని నాశనం చేసింది. అప్పుడు విజార్డ్స్ ఆడమ్ను ఆమె కనుగొన్న గుహలోనే బంధించారు. ఆమె ఆడమ్ను జస్టిస్ సొసైటీని కలవమని ఒప్పిస్తుంది. ఇష్మాయిల్ ఆద్రియానా అపార్ట్మెంట్లోకి దూరి వాళ్ల దగ్గర కెరీటం ఉందని తెలిసి అమోన్ కరీంలపై గన్ పాయింట్ చేస్తాడు. కరీం అమోన్ తప్పించుకోవడానికి టైం దొరికేలా ఇష్మాయిల్తో ఫైట్ చేస్తాడు. కాని ఆ ఫైట్లో కరీంకి బుల్లెట్ తగులుతుంది. ఇంతలో జస్టిస్ సొసైటీ అక్కడికి వచ్చి ఆడమ్ను సరెండర్ అవ్వమంటుంది. వాళ్లు గొడవపడుతుండగా ఆద్రియానాకు అమోన్ నుండి కాల్ వస్తుంది. ఇంటర్ గ్యాంగ్ తనను తరుముతున్నారని చెప్తాడు. ఆద్రియానా తన కొడుకుని కాపాడమని ఆడమ్ను బ్రతిమిలాడుతుంది. వాడు వెంటనే వాడిని కాపాడటానికి ఎగిరిపోతాడు. ఆడమ్ వచ్చేదాకా ఇంటర్ గ్యాంగ్ సోల్జర్స్ అమోన్ను తరుముతారు. వాడు వచ్చి వాళ్లపై అటాక్ చేస్తాడు. ఇష్మాయిల్ అమోన్ను పట్టుకుని హోవర్ బైక్పై పారిపోతాడు. ఆడమ్ వాళ్ల వెంటపడి వేరే హోవర్ బైక్స్పై ఉన్న సోల్జర్స్ని చంపుకుంటూ దారిలో భీభత్సమైన విధ్వంసం సృష్టిస్తాడు. దీనిలో జస్టిస్ సొసైటీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. కాని ఇష్మాయిల్ అమోన్తో ఎస్కేప్ అవుతాడు. డాక్టర్ ఫేట్ కనీసం ఒక్క సోల్జర్నైనా బతికించి తీసుకురమ్మని ఆడమ్ని అడుగుతాడు. కాని ఆడమ్ అప్పటికే అందర్నీ చంపేశాడు. అందరూ మళ్లీ అపార్ట్మెంట్లో కలుస్తారు. అక్కడ డాక్టర్ ఫేట్ కరీం గాయానికి కట్టుకడతాడు. ఫేట్ ఆద్రియానాతో నీ కొడుకు కిడ్నాప్ అవ్వడానికి, నీ భర్త చావుకి నిన్ను నువ్వు తిట్టుకోవద్దని చెప్తాడు. టీం ఇద్దరు సోల్జర్స్ని విచారణ కోసం తెస్తుంది. కాని ఆడమ్ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్లని బెదిరిస్తాడు. వాళ్లలో ఒకడు ఇష్మాయిల్ ఒక గనివైపు వెళ్తున్నాడని చెప్తాడు. ఆడమ్, హాక్మ్యాన్ తమ పద్ధతుల గురించి గొడవపడి అపార్ట్మెంట్ను నాశనం చేస్తారు. చివరికి అమోన్ రూంలో దాచిన కెరీటం దొరుకుతుంది. గనికి వెళ్లే దారిలో ఆద్రియానా సైక్లోన్ కెరీటంపై రాతను డీకోడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆద్రియానాకి ముందు అర్థమైంది, జీవితమే మరణానికి ఏకైక మార్గం. ఆడమ్ ఆ కిరీటాన్ని సముద్రంలో పడేయాలనుకుంటాడు. కాని హాక్మ్యాన్ దాన్ని తీసుకెళ్లాలని, అది చెడ్డవాళ్ల చేతిలో పడితే చాలా ప్రమాదమని వార్నింగ్ ఇస్తాడు. ఆద్రియానా తన కొడుకుని కాపాడటమే ఫస్ట్ ప్రయారిటీ అని గుర్తుచేస్తుంది. కెంట్ కార్టర్కి తన విజన్ గురించి చెప్తాడు. కాని విధిని మార్చగలనని ఆశిస్తున్నట్టు చెప్తాడు. గనికి చేరుకున్నాక హాక్మ్యాన్ అమోన్ను ఎలా రక్షించాలో ప్లాన్ చెప్తాడు. కాని ఆడమ్ అది పట్టించుకోకుండా ఇంకా సోల్జర్స్ని చంపడానికి వెళ్తాడు. ఆడమ్ గనిలోకి ఎంటర్ అవ్వగానే ఇష్మాయిల్ క్రియేట్ చేసిన ఎటర్నియం షీల్డ్ తగిలి గాయపడతాడు. అమోన్ ప్రాణం కోసం ఆద్రియానా ఆ కిరీటాన్ని ఇచ్చేస్తుంది. ఇష్మాయిల్ దాన్ని తీసుకుని తాను రాజు అఖ్టన్ చివరి వారసుడినని, కెరీటం రహస్యం తమ ఫ్యామిలీలో వాళ్లకి మాత్రమే తెలుసని చెప్తాడు. వాడు హురుత్ అనే పేరు చెప్తాడు. ఇష్మాయిల్ అమోన్పై షూట్ చేయగా ఆడమ్ బుల్లెట్ను క్యాచ్ చేసేంత ఫాస్ట్గా ఎగురుతాడు. ఆ దెబ్బకి ఆడమ్ పవర్స్ పేలి ఇష్మాయిల్ కాలిపోతాడు. హాక్మ్యాన్ తన రెక్కలతో ఆద్రియానాను, డాక్టర్ ఫేట్ అమోన్ను
ఆటం స్మాషర్ సైక్లోన్ను ఆ బ్లాస్ట్ నుండి కాపాడతారు. తాను చేసిన నాశనం చూసి అమోన్ గాయపడటంతో ఆడం ఎగిరిపోవడానికి ట్రై చేస్తాడు. హాక్మ్యాన్ వాడ్ని పట్టుకుని ఇష్మాయిల్ చెప్పిన హురుత్ పేరు గురించి అడుగుతాడు. ఆడం హురుత్ తన కొడుకని, నిజానికి వాడే విజార్డ్స్ ఛాంపియన్ అని వివరిస్తాడు. అఖ్టన్ మనుషులు తమ ఫ్యామిలీపై అటాక్ చేసి ఆడం భార్యను చంపేశాక హురుత్ తన ప్రాణం కాపాడటానికి తన పవర్స్ని ఆడంకు ఇచ్చాడు. కాని ఆ హంతకులు హురుత్ను బాణంతో చంపేశారు. దానికి ఆడంకి పిచ్చెక్కి అఖ్టన్పై పగ తీర్చుకున్నాడు. తాను రక్షణ కంటే వినాశనమే ఎక్కువ చేస్తున్నానని రియలైజ్ అయి ఆడం షాజాం అని చెప్పి తన పవర్స్ని వదిలేసి జస్టిస్ సొసైటీకి దొరికిపోతాడు. జస్టిస్ సొసైటీ ఆడంను ఒక అండర్ వాటర్ జైలుకి తీసుకెళ్తుంది. అక్కడవాడు మళ్లీ షాజాం అని చెప్పకుండా ఉండటానికి నీళ్లలో మునిగి ఉన్న సెల్లో పెడతారు. ఆటం స్మాషర్ సైక్లోన్ అమోన్కి ఒక టీషర్ట్ తెచ్చి వాడ్ని ఆద్రియానాని ఇంటికి తీసుకెళ్లడానికి రెడీ అవుతారు. డాక్టర్ ఫేట్కి హాక్మ్యాన్ చనిపోతున్నట్టు ఇంకో విజన్ వస్తుంది. హాక్మ్యాన్ చావడానికి భయపడనని అంటాడు. కాని కెంట్ అలా జరగనివ్వనని మాట ఇస్తాడు. ఇంతలో సైక్లోన్ ఆద్రియానా కిరీటాన్ని మళ్లీ చూసి ఆమె దాన్ని తలక్రిందులుగా చదివిందని తెలుసుకుంటారు. ఆ వాక్యం అసలు అర్థం మరణమే జీవితానికి ఏకైక మార్గం. నరకంలో దెయ్యాలు ఇష్మాయిల్ని చూసి వాడిని తమ ఛాంపియన్గా ప్రకటించి సబ్బాక్గా మార్చేస్తాయి. వాడు ఒక పెద్ద ఎర్ర కొమ్ముల రాక్షసుడిగా బయటికి రాగా జస్టిస్ సొసైటీ వాడిని ఎదుర్కొంటుంది. సబ్బాక్ ఖండాఖ్ను భయపెట్టడానికి నరకం నుండి ఒక సైన్యాన్ని రప్పిస్తాడు. హాక్మ్యాన్ జెట్ నుండి సబ్బాక్పై కాల్పులు జరుపుతాడు. కాని సబ్బాక్ పెద్ద మంటతో రివెంజ్ తీర్చుకుంటాడు. జెట్ను పట్టుకుని నేలకేసి కొడతాడు. సబ్బాక్ సైక్లోన్ ఆటం స్మాషర్ను చంపడానికి ట్రై చేయగా డాక్టర్ ఫేట్ వాళ్లని కాపాడతాడు. జస్టిస్ సొసైటీ మెంబర్స్ సబ్బాక్తో ఫైట్ చేసి సిటీని నాశనం చేసినా వాడిని ఓడించలేకపోతారు. వాళ్లు మళ్లీ కలుస్తారు. కాని డాక్టర్ ఫేట్ ఒక షీల్డ్ క్రియేట్ చేసి హాక్మ్యాన్, సైక్లోన్, ఆటం స్మాషర్ను ఫైట్ నుండి బయట ఉంచుతాడు. హాక్మ్యాన్ను కాపాడటానికి ఇదే దారని, తన విజన్లో ఈరోజు తన చావు రాసి ఉందని చెప్తాడు. డాక్టర్ ఫేట్ ఆ రాక్షసుడితో పోరాడుతూ టెలిపతితో ఆడంకి కనెక్ట్ అయి నిద్రలేచి సెల్ నుండి బయటకు రమ్మని చెప్తాడు. ఆడం లేచి గార్డులతో ఫైట్ చేస్తాడు. వాళ్లు వాడిని షూట్ చేస్తారు. వాడు సముద్రంలోంచి బయటికి రావడానికి ట్రై చేస్తాడు. కాని స్పృహ కోల్పోతాడు. ఇంతలో డాక్టర్ ఫేట్ తన పవర్ అంతా వాడి సబ్బాక్తో ఫైట్ చేస్తాడు. కాని ఆ రాక్షసుడి చేతిలో చనిపోతాడు. సబ్బాక్ నరకం నుండి చనిపోయిన వాళ్ల సైన్యాన్ని లేపుతాడు. వాళ్లు ఆద్రియానా వైపు వస్తుంటే కరీం వ్యాన్లో వచ్చి ఆ మాన్స్టర్స్ని గుద్దేయడం స్టార్ట్ చేస్తాడు. అమోన్ ఫైట్ చేస్తానంటాడు. కాని వాళ్లమ్మ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదని చెప్తుంది. ఆడంకి తన భార్య హురుత్ కనిపించి తన దగ్గరికి రమ్మన్నట్టు అనిపిస్తుంది. అయితే హురుత్ ఇంకా నీ టైం రాలేదని చెప్తాడు. అమోన్ జనాల్ని రెచ్చగొట్టి ఫైట్ చేయమంటాడు. వాళ్లు అఖ్టన్ ప్యాలెస్ శిథిలాల దగ్గర సబ్బాక్పై తిరగబడతారు. ఆడం పైకి వచ్చి షాజాం అని చెప్పి తన పవర్స్ని తిరిగి పొందుతాడు. వాడు ఖండాక్కు ఎగిరివచ్చి ఛాంపియన్ విగ్రహం కిందపడి చనిపోకుండా అమోన్ను కాపాడతాడు. ఆడం, సబ్బాక్ ఫైట్ చేసుకుంటారు. మొదట్లో సబ్బాక్ డామినేట్ చేస్తూ నువ్వు హీరో కాదు అని ఆడంతో అంటాడు. హాక్మ్యాన్ ఫైట్లోకి దిగుతాడు. ఫేట్ విజన్లో లాగే సబ్బాక్ హాక్మ్యాన్ను పొడిచినట్టు కనిపిస్తుంది. కాని అది రాక్షసుడిని ఫూల్ చేయడానికి ఫేట్ హెల్మెట్తో హాక్మ్యాన్ క్రియేట్ చేసిన ఇల్యూజన్ అని తెలుస్తుంది. ఆడం తనలోని కిల్లర్ ఇన్స్టింక్ట్స్ని వాడి సబ్బాక్తో ఫైట్ చేస్తాడు. ఆ విలన్ని కొమ్ములతో పట్టుకుని రెండుగా చీల్చేస్తాడు. ఈ ఫైనల్ బ్లో మిగతా డెడ్ ఆర్మీని కూడా నాశనం చేస్తుంది. ఖండాక్ ప్రజలు ఛాంపియన్ వర్ధిల్లాలి అని అరుస్తుండగా ఆడం జస్టిస్ సొసైటీతో గుడ్ బై చెప్తాడు. ఆడం అఖ్టన్ సింహాసనాన్ని పగలగొట్టి ఇకపై ఖండాక్కు తానే రక్షకుడని శపథం చేస్తాడు. వాడు ఆద్రియానాతో టెతాడం పేరు పాతదని, ఇకపై తనను బ్లాక్ ఆడం అని పలవాలని చెప్తాడు. Please like and subscribe.